శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో చాలా కాలం తర్వాత గ్రీన్ బెల్ట్ పైన, పచ్చదనం పైన ఆసక్తి పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవాల్ని టేకప్ చేసింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, చివరికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రాధాన్యత ఇచ్చారు. అదే క్రమంలో పచ్చదనానికి సంబంధించి రాష్ట్రంలో కనీసం 50% చేరితేనే మనం సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రాన్ని చూడగలుగుతాం అనేటువంటి వాదనని ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు. ఈ వన మహోత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి, వీటి వలన జరిగేటువంటి ప్రయోజనం ఏంటి, ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. వన మహోత్సవాలని 5 ఏళ్ల తర్వాత పచ్చదనం, పరిశుభ్రత, నీరు ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ మర్చిపోయారు ఆంధ్రప్రదేశ్లో అయితే. సో ఇప్పుడు వన మహోత్సవాలు మొదలు పెట్టారు. ఆల్మోస్ట్ ప్రతి నెల ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము టేకప్ చేస్తాం ఏదో ఒక రూపంలో అని ఒక 3-4 పథకాల గురించి కూడా మాట్లాడారు. సో ఏంటి వన మహోత్సవం ప్రత్యేకత ఏంటి, ఎందుకు అంత ఇన్సిస్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పర్యావరణ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రిగా? ఆయన స్వతహాగా పర్యావరణ ప్రేమికుడు. అంటే మొక్కలు మనకు మంచి చేస్తే మన మిత్రులు అని భావించే వ్యక్తి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అదృష్టమే. అటవీ శాఖ మంత్రి కూడా ఆయనే కాబట్టి ఈరోజు జరిగే వన మహోత్సవం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా 14.5 కోట్లు నిధులిచ్చింది. దాదాపు 12 నగరాల్లో స్టార్ట్ అయ్యి ఇది కంటిన్యూగా మిగతా నగరాలు కూడా విస్తరించాలి అని ఉద్దేశం. మీరు అన్నట్టు 50% పెంచాలంటే ఇప్పుడు ముందు 29% అటవీ, 21% పెంచాలి. 21% పెంచాలి. ఆ పెంచే దిశగా మనం ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా వెళ్ళమంటున్నారు. మొన్న మీరు చూస్తే అనంతపురం అక్కడ వెళ్ళినప్పుడు, కడప, రాయలసీమ వెళ్ళినప్పుడు కూడా ప్రాజెక్టులు సందర్శించినప్పుడు ఈ ప్రాజెక్టుల మాటన ఈ యొక్క పర్యావరణం కూడా పెంచాలి, మొక్కలు కూడా పెంచాలని పిలిపించారు. అంటే సైమల్టేనియస్గా వాటితో పాటు కూడా మొక్కలు పెంచుకుంటే అది మనకి మీరు పర్యావరణ సమతుల్యం అనేది దెబ్బతినకుండా అందరికీ మేలు చేస్తుంది అనే ఉద్దేశంతో ఈ పిలుపు ఇవ్వటం మనం ఆహ్వానించదగ్గ పరిణామం. కేశవ గారు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నేషనల్ యావరేజ్ కంటే ఈ గ్రీన్ బెల్ట్ కవరేజ్ విషయంలో ఓవరాల్గా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వనరుల రీత్యా చూస్తే కనీసం 33% ఉండాలని అంచనాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో షార్ట్ ఫాల్ ఉంది. ఇది పెంచడం అనేది సాధ్యం అవుతుందా? ఒక పక్కన యథేచ్ఛగా అర్బనైజేషన్, పట్టణీకరణ జరుగుతుంది, చెట్ల నరికివేతలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఇలాంటి పథకాలు తీసుకోవడం వలన ఆ కోరిక అనేది ప్రజల్లో, ఆకాంక్ష అనేది పెరుగుతుందా, పెరగడానికి అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంటుంది కదా. మనం ఇప్పుడు చూసుకున్నాం సార్, ఇప్పుడు పుష్ప సినిమా లాంటి సినిమాలు షూటింగ్లు చాలా ఇంకా ఇంపార్టెంట్ చారిత్రక నేపథ్యంలో షూటింగ్లన్నీ ఎక్కడ జరుగుతాయి? మనకు వచ్చేసరికి ఈస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించిన కొన్ని ప్లేస్లు ఉన్నాయి సార్, ఫారెస్ట్ ఆ ప్లేస్లు అక్కడ జరుగుతుంటాయి. మరి అక్కడే ఎందుకు జరుగుతున్నాయి? అటవీ సంపద, పర్యావరణ సమతుల్యం ఉంది కాబట్టే కదా అక్కడ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఉత్తరాంధ్రలో మనం చూసుకుంటే విశాఖపట్నం ఆ సరౌండింగ్ కూడా మొక్కలు ఉన్నాయి. అదేవిధంగా ఇటు చూసుకుంటే ప్రకాశం, దొనకొండ ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. తర్వాత అమరావతి రాజధాని పరిసరాల్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ లేనిది ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ప్లేసుల్లో పర్యావరణాన్ని, మొక్కలు పెంచడం ద్వారా గ్రీన్ బెల్ట్ డెవలప్ చేసుకుందాం అనే ఆలోచన అనేది మంచి పరిణామం. మీరు ఏదైతే ఒక ప్రయత్నం అనేది చేయాలి కదా. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం ఒక సామాజిక బాధ్యతగా వాళ్ళు తీసుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఈయన తీసుకున్న ఇదేదైతే ఉందో, గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు మొక్కలు పెంచడం కాదు, 100 సంవత్సరాలు పెరిగిన చెట్లు కూడా కూలగొట్టేస్తారు. అంటే రహదారుల విస్తరణ కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు వస్తున్న భావన కావచ్చు, అట్లా నగరీకరణ అనే పేరుతో కొట్టేస్తే ఆ చెట్లు కూడా బెంగళూరులో ఏమైందో మనం చూసాం. చివరికి తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. చివరికి వాయనాడు ఎలా అయిందో పరిస్థితి మనకు తెలుసు. అదేవిధంగా అనేక ప్లేసులు ఏంటంటే పర్యావరణ సమతుల్యం లేకపోతే మనుషులకే ఇబ్బంది జరుగుతుంది. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన తీసుకున్న ఏంటి ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ఏంటి? ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ 15.4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది ఈ పట్టణీకరణకు సంబంధించి, అంటే అర్బన్ ఫారెస్టేషన్కి సంబంధించి. నగర వనాలు అనేటువంటి కాన్సెప్ట్తో కొత్తగా 11 నగర వనాలను డెవలప్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వన మహోత్సవంలో ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా ఎలాగా ప్లాన్ చేస్తున్నారు? తప్పకుండా అంటే ఇప్పుడు చెట్లు మనం వాళ్ళు చెప్పింది ఏంటంటే దేశీయ ఇదిని పెంచండి, మొక్కల్ని, దేశీయ రకం మొక్కలు. అంటే గతంలో జరిగింది ఏంటంటే పర్యావరణ సమతుల్యం కోసం అయ్యే పెంచాలి. మడగాస్కర్, ఆల్మోను, ఆస్ట్రేలియా తుమ్మ ఇటువంటి పెంచడం వల్ల సమతుల్యం దెబ్బతినిద్ది. దీనివల్ల ఆవులకు కూడా ఇబ్బంది కలుగుద్ది. అవి కాకుండా మన ఉసిరి, మనకి రావి చెట్టు కావచ్చు, ఉసిరి కావచ్చు, మిగతా వేప కావచ్చు, కార్తీక వన భోజనాలు మనం ఎప్పుడు చేసుకుంటాం, ఉసిరి చెట్టు పెట్టుకొని చేసుకుంటాం. అటువంటి దేశీయకి సంబంధించిన రకాలను పెంచి ఈ అరబ్ కంట్రీస్లో, తర్వాత తమిళనాడులో, తర్వాత తెలంగాణలో, మిగతా రాష్ట్రాల్లో వీటిని విదేశీ
ఇదిని తీసేశారు పూర్తిగా. ఓకే. అటువంటి మనం పెంచకుండా దేశీయంగా పెరిగిన పెంచడం వల్ల దేశీయ చెట్లు పెంచితే ఆ మొక్కలు నాటితే దానివల్ల పర్యావరణ సమతుల్యం అనేది ఉంటుంది అనేది ఫస్ట్ టైం ఈ ప్రయత్నం చేయటం. గత ప్రభుత్వాలు ఏంటంటే కోనోకార్పస్ జాతి మొక్కలు పెంచడం వల్ల దానివల్ల ఉపయోగం లేకపోగా ఇబ్బంది పర్యావరణ సమతుల్యం. కాబట్టి అవన్నీ తీసేసి మన దేశీయ మొక్కలు అనేది ఏదైతే ఉన్నదో, చింత కావచ్చు, ఉసిరి కావచ్చు, రావి కావచ్చు, శ్రీగంధం కావచ్చు, ఈ పెంచాలి అనేది ఫస్ట్ టైం ఈ స్టెప్ తీసుకోవటం. దానికి ఎంతైనా ప్రభుత్వం భరిస్తుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటితే ఆ మొక్క మనకి మంచి జీవితాన్ని ఇస్తుంది అనేది అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి సందేశం. ఆయన అన్ని ప్లేసుల్లో వెళ్ళకపోవచ్చు. ఈ రోజున వనమహోత్సవం ఈరోజు స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 2 వరకు ఆయన లక్కీగా ఆయన బర్త్డే వేడుకలు కూడా మొక్కలు నాటమని చెప్తున్నాడు. ఈ రోజు స్టార్ట్ అయిన ఈ వనమహోత్సవం అనేది ప్రతి గ్రామాన మీరు యువత కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, మహిళలు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, మన బాధ్యతగా మన ప్రకృతి సమతుల్యం ఉండాలంటే, పర్యావరణం మనం కాపాడుకోవాలంటే, మన బిడ్డలకు మంచి భవిష్యత్తు, మనం పీల్చుకునే గాలి నీరు రావాలంటే మొక్క నాటాలి అనే కాన్సెప్ట్ తీసుకోవటం, 29% నుంచి 50% పెంచాలని అనుకోవటం, గత ప్రభుత్వాలు చేయలేని పని ఈ ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకెళ్తాం అనేది మనం ఆహ్వానించదగ్గ పరిణామంగా. ఇంకోటి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా నీరు చెట్టు ప్రాజెక్టు మీద బాగా ఫోకస్ చేశారు. 3-4 మీటింగ్లు పెట్టారు ఈ మధ్యన. ఈ 2 నెలల్లో 3 మీటింగ్లు 4 మీటింగ్లు జరిగినాయి. ప్లస్ పెండింగ్ బిల్స్ క్లియర్ చేయండి, ప్రాజెక్టులు ఉన్న ప్రతి చోట కూడా గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ చేయాలి అని ఒక సలహా ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఈ వన మహోత్సవంలో భాగంగా జరుగుతున్నటువంటి ప్రక్రియలుగానే చూడాలి మనం. డెఫినెట్గా అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి విజనరీ ఉన్న నాయకుడు. ఆయన మనం డిగ్రీ చదువుకునే కాలేజీలో ఆ టైంలో జన్మభూమి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి మొక్కలు నాటే ఇది వాళ్ళు అవేర్నెస్ కలగజేశారు. మన ప్రొఫెసర్ చదువు చెప్పే వాళ్ళ ద్వారా ఆ మొక్క నాటితే ఏం ఉపయోగం. అదేవిధంగా శ్రీగంధం చెట్లు కావచ్చు, తర్వాత క్లౌడ్ పుల్లింగ్ ద్వారా ఆయన శేషాచలం పరిసరాల్లో కూడా ఇది చేశాడు, ప్రయత్నం చేశాడు. ఈ రోజున ఎర్రచందనం అక్కడ తప్పితే లేదు. ఈ రోజున చిన్న మొక్కలు కూడా వస్తున్నాయి అంటే పెంచుతున్నారంటే ఆయన తీసుకుని చొరవ వల్లే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి 400 దశాబ్దాల అనుభవం, పర్యావరణం అది కాపాడుకోవాలి, మన నెక్స్ట్ జనరేషన్ మంచి ఇవ్వాలనేది. దానికి తోడు ఆయనకి లక్కీగా ఏంటంటే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి కూడా పర్యావరణం అంటే ఇష్టం కాబట్టి ఆ శాఖలన్నీ ఆయన పరిధిలో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇది సక్సెస్ తీసుకొని. ఇప్పుడు వన మహోత్సవం అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాత్రం కార్యక్రమాలకు వెళ్ళలేని పరిస్థితి. అక్కడ భారీ వర్షాలతో కార్యక్రమం వాయిదా పడింది. సో ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తూ వాళ్ళందరికీ కూడా డైరెక్షన్ ఇచ్చేసి ఉంటారా? ఇప్పుడు డెఫినెట్గా వీడియో సందేశం ద్వారా ఇచ్చి ఉంటారు. ఆయన ఒక సందేశం పిలిపిస్తే నాయకులు క్యాడర్లో ఉన్న వాళ్ళు ముందుకెళ్తారండి. ఆ కన్సల్ట్ ఎమ్మెల్యేలని మంత్రులు కూడా ఇన్వాల్వ్ చేశారు కాబట్టి వాళ్ళు హెక్టిక్ షెడ్యూల్ వల్ల వెళ్ళలేకపోయినా క్యాడర్ అనేది ఒక దిశ చూపించడానికి వీడియో సందేశం ఇచ్చారు కాబట్టి ఎక్కడ కూడా ప్రోగ్రామ్స్ ఆగవు. అది మరింత ఉత్సాహంతోనే ముందుకెళ్తారు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది వన మహోత్సవాలపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. ముఖ్యంగా గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ లాంటి ప్రదేశాల్లో ప్రధానంగా వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ వలన రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.